యేసయ్యను గురించి వ్రాయబడింది, విధేయత చూపించాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మనకు ఆ వాక్యం కనపడుతుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఆ వాక్యాన్ని మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మళ్ళీ ఇక్కడికి వద్దాం. తర్వాత చదవండి. దాసుని స్వరూపమును ధరించుకుని తనను తాను రిక్తునిగా చేసుకునెను, మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తనను తాను తగ్గించుకొనెను. విధేయత చూపించాడు. ఎంతగా అంటే శిలువ మరణము పొందునంతగా. శిలువ మరణము పొందునంతగా తనను తాను తగ్గించుకుని విధేయత తండ్రికి చూపించాడు. తండ్రికి విధేయత చూపించినందువలన, విధేయుడైనందువలన హెచ్చించబడెను అని రాయబడి ఉంది. హెచ్చించబడెను. దేని వలన? ఇది విధేయత వలన. ఎవరికి విధేయత చూపించాడు? తండ్రి అయిన దేవునికి విధేయత చూపించాడు. పోయిన వారం చెప్పాను, బైబిల్ గ్రంథంలో యేసయ్య నా తండ్రి అని, పరలోకమందున నా తండ్రి అని, తండ్రి అని సంబోధించాడు. ఎన్నిసార్లు రాసిందన్న? 170 సార్లు సుమారుగా. క్రొత్త నిబంధన మొత్తంలో పరలోకమందున్న తండ్రి అని కానీ, లేకపోతే తండ్రి అని దేవుని గురించి భక్తులు అనేక మంది చెబుతూ వచ్చారు, పలుకుతూ వచ్చారు. ఎన్నిసార్లు ఉంది అది? ఇంచుమించుకు 350 సార్లు. తండ్రికి విధేయత. ఎవరు ఈ తండ్రి అంటే? పరలోకమందున్న తండ్రి, ప్రభు దేవుడు. ఆయన గురించి వ్రాయబడి ఉంది, కుమారుడైన క్రీస్తు యేసు. ఈయన దేవుడు కాదా? ఈయన దేవుడే. ఈయన దేవుడు, ఏకదేవుడు. ముగ్గురు ఒకటై ఉన్నారు. ఒక్కొక్క కాలం ముందు ఒక్కొక్క రీతిగా తన ప్రత్యక్షతను దేవుడు ప్రజలకు ఇచ్చుకుంటూ వచ్చాడు. తండ్రి అయిన దేవునికి విధేయత చూపించిన వాడాయను. ఈయన విధేయత మనకు రక్షణ తెచ్చింది. ఆయన చూపిన విధేయత ఆయనను హెచ్చించింది. ఎంత విధేయుడయ్యాడు అంటే, ఇదిగో లోకమంతా కూడా లెంట్ డేస్ అని, శ్రమల దినాలని, ఉపవాస దినాలని రకరకాల పేర్లతో జరుపుకుంటున్నటువంటి రోజుల్లో మనం ఉన్నాం. ఏదో ఒకటి మొత్తానికి ఉపవాసాలు ఉంటున్నారు జనాలు. సంతోషం. దేవునికి సమీపంగా ఉంటూ ఆయన చిత్తమును గనక నెరవేర్చగలిగితే గొప్ప భాగ్యమే. ఉపవాసం ఉండుట వలన కాదు, కానీ విధేయత చూపు వారిగా ఉండగలగాలి. మొదట ఉపవాసం ఉంటున్నామని చెప్పుకుంటూ మన ఇష్టం వచ్చినట్టు మనం ఉన్నందువల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఉపవాసం ఉండాలి, దాన్ని ఏం తక్కువ చేయట్లా.
ఉంటున్నారు, స్తోత్రం. ఏదో ఒక పేరున మొత్తానికి ఉపవాసం ఉంటున్నారు. 40 రోజులు, ఎన్నో కొన్ని రోజులు డజన్ ఇడ్లీ తినో, ఒక అరకిలో ఉప్మా తినో, మొత్తానికి ఏదో రకంగా పోన్లే దేవునికి స్తోత్రం, ఉపవాసం ఉన్న పేరు. అసలు ముఖ్యమైన విషయం ఏంటి అంటే దేవునికి విధేయులుగా ఉండగలగాలి. ముఖ్యమైన విషయం అది. యేసయ్య అంతటి వాడు తండ్రి అయిన దేవునికి విధేయత చూపించాడు. మీరు మత్తయి సువార్తల్లో ఆయా సువార్తల్లో చూసినట్లయితే తాను అప్పగింపబడు రాత్రి ఆయన ఎంతగానో వేదనతో ప్రార్థన చేసినట్లుగా మనం ఎరుగుతాము. ఎంత వేదనతో ప్రార్థించాడు అంటే చెమట రక్త బిందువులాయను అని రాసింది. అంత వేదనతో ప్రార్థన చేశాడు. ఆయన వేదన కారణం మనమే. సరే, మొత్తానికి ఆయన చేసినటువంటి ఆ రోజు చేసినటువంటి ఆ ప్రార్థనలో ఒక అంశం ఏమిటి అంటే, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు, అయినను నా ఇష్టం కాదు, నీ ఇష్టం, నీ చిత్తం. నా ఇష్టం వద్దు, నీ ఇష్టమైతే, నీకు ఇష్టమైతేనే తొలగించు, లేకపోతే వద్దు. ఉన్నాయి తండ్రికి విధేయత చూపించి ఆ శిలువ మరణాన్ని ఆయన అనుభవించాడు. ఎంత విధేయత చూపించాడు అంటే శిలువ మరణమును పొందునంతగా విధేయత చూపించాడు. నేటి దినాల్లో దేవునికి మనము విధేయులమై ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా ఉండాలి? మనం విధేయులమై ఉండాలి. చాలా మంది అంటారు, వాళ్ళండి పలానా వ్యక్తులకి వీర విధేయులండి. ఏంటంట? వీర విధేయులండి అని అంటా ఉంటారు. వీర విధేయులు ఏంటి? ఇది ఎక్కడ లెక్క? వీర విధేయులు ఏంటండి? మనకు తెలుసు విధేయులు అన్న సంగతి. వీర విధేయులు అంటే ఇక వాళ్ళు ఏది చెప్తే దానికి లోపడతారు అన్నదానికి ఆ పదాన్ని ఉపయోగిస్తారు. వాళ్ళు ఏదైనా చెప్పనండి, ఖచ్చితంగా చేస్తారు, ఇక తిరిగేలేదు. ముందు వెనకలకి ఆలోచించరు. ఇది నుయ్యా గొయ్యా అని కూడా చూడరు. దూకమంటే దూకేస్తారు, దూకమంటే దూకేస్తారు. ఇది నుయ్యా గొయ్యా అని కూడా ఆలోచించరట. వీళ్ళు ఏమంటారు? ఒట్టు విధేయులు కాదు, మన వాళ్ళు దీనికి ఒక పేరు పెట్టారు. ఏమని? వీర విధేయులు అన్నారు. వీర విధేయులు అంటారు. అంటే అంత విధేయత, వాళ్ళు ఏ చెప్తే చేయటం. నిజమే, దేవునికి మనము అలా విధేయులమై ఉండాలి. దేవునికి ఎవరైతే ఇలాగు విధేయులై ఉంటారో నిశ్చయముగా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు, నిశ్చయముగా దేవుడు వారిని హెచ్చిస్తాడు. దేవుని ఎదుట మళ్ళీ మనము తగ్గించుకుని దేవునికి విధేయులమై మనము ఉంటిమా, మనం ధన్యులమే. అబ్రహాము దేవునికి ఎంత గొప్ప విధేయుడు! విధేయుడా అవిధేయుడా? విధేయుడు. ఆయన చెప్పింది చేశాడు.
దేవుడు ఏం చెప్పాడు? ఈయన ఏం చేశాడు? నేను చూపించబోవు దేశమునకు వెళ్ళు, నేను అక్కడ ఆశీర్వదిస్తాను అన్నాడు. దేవుని మాటను బట్టి విధేయుడై తన భార్యను తీసుకొని బయలుదేరాడు. విధేయుడయ్యాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, కానీ బయలుదేరాడు. విధేయత. మరొకసారి 22వ అధ్యాయంలో ఆదికాండం, కుమారుని తీసుకొని ఇదిగో ఆ పర్వతాల్లో ఒక పర్వతం మీద, నేను చూపించబోవు పర్వతం మీద నీవు ప్రేమించుచున్న నీ ఒక్కగాని ఒక్క కుమారుణ్ణి నాకు దహన బలిగా అర్పించు అన్నాడు. నేను చూపించబోవు పర్వతం మీద నేను చూపిస్తా, ముందు అక్కడికి వెళ్ళు, నేను ఒక పర్వతం చెప్తాను, ఆ పర్వతం మీదకి వెళ్ళి అక్కడ నువ్వు బలి అర్పించు, దహన బలి. గొర్రెని కాదు, మేకను కాదు, ఎద్దును కాదు, కోడిని కాదు, గువ్వలు కాదు, పావురాలు కాదు, నీవు అమితంగా ప్రేమించుచున్న నీ ఒక్కగాని ఒక్క కుమారుణ్ణి నాకు బలిగా అర్పించు. ఎంత విధేయుడు ఏడో అబ్రహాము. కాదనకుండా, మారు మాట్లాడకుండా తెల్లవారుజాముని బయలుదేరి కుమారుని తీసుకుని బలి అర్పించడానికి వెళ్ళాడు. ఎంత గొప్ప విధేయత! అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. విశ్వాసులకు తండ్రిగా నేటి దినాల్లో పిలువబడుతూ ఉన్నాడు. విశ్వాసులకు తండ్రి అని పిలువబడుతూ ఉన్నాడు. అబ్రహాము సంతానం అని చెప్పబడుతూ ఉంది. అబ్రహాము సంతానం. అతడు లేకపోయినా అతని గురించి జ్ఞాపకం చేసుకునబడుతుంది. మనకన్నా ముందు తరం ఎవరో మనకు తెలుసు, అంటే మన తాతలు. ఏమన్నా తెలుసుంటే కనుక ఆ తాత వాళ్ళ తండ్రి ఏమన్నా తెలుసుంటుంది. ఆ తాతకు తండ్రి ఎవరో తెలుసుండొచ్చేమో, లేకపోతే లేదు, గ్యారంటీ లేదు. గ్యారంటీగా తెలుసు అనడానికి మాత్రం గ్యారంటీ లేదు. తెలిస్తే తెలుసుండొచ్చు. వాళ్ళ తండ్రి తెలుసా? వాళ్ళ తండ్రి తెలుసా? ఈ గ్యారంటీగా తెలియదు. తెలుసుంటే ఒక 3 తరాలు, 4 తరాలు, ఒక 5 తరాల వరకు ఎట్టగొట్ట ఓపిక చేసి 6-7 తరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇంకా ఆ తర్వాత తరం, 8వ తరం వెనక్కి వెళ్తా ఉంటే 9వ తరం, 10వ తరం, 11వ తరం వెనక్కి, ముందు నుంచి వెనక్కి. తెలుసా? మరి తలకి ఊపేగా పావని తెలీదుగా. 10 తరాలు వెనక్కి వెళ్తే వాళ్ళ పేర్లు మనకు తెలీదు. ఎన్ని తరాలు వెనక్కి వెళ్తే అబ్రహాం వస్తాడు. ఈ రోజుకి కూడా క్రైస్తవ లోకం ఆయనను మరువలేదు. ప్రైజ్ ది లార్డ్ కదా. ఆయన విధేయతను మరువలేదు. ఆయన చూపించిన విశ్వాసాన్ని ఈరోజు మార్గదర్శకంగా తీసుకొని, మాదిరిగా తీసుకొని వెంబడిస్తున్నారు దేవుణ్ణి. అబ్రహాము పేరు ఈ రోజుకి నిలిచి ఉంది. అబ్రహాము గురించి చెప్పుకుంటూ విశ్వాసులకు తండ్రి అని చెప్పుకుంటూ ప్రతి ఒక్కరు కూడా అబ్రహాము మా పితరుడు, అబ్రహాము మా పితరుడు, ఫోర్త్ ఫాదర్. ముస్లిమ్స్ కూడా అదే చెప్పుకుంటున్నారు. ఇబ్రహీం
మీ ఎవరి సంతానం? ఇబ్రహీం. దేవునికి విధేయులయ్యేవారు కావాలి. ఇదిగో నమ్మి సమస్తమైన అధికారాన్ని ఒక కుటుంబం చేతిలో పెట్టాడు దేవుడు. మొదటి ఆదాం కదా, ఎవరు? మొదటి ఆదాం. ఏలు నీ ఇష్టం అన్నాడు. ఏదేను మనం అందులో అన్ని రకాల మొక్కలు, చెట్లు, జంతువులు, పక్షులు, జలచరాలు సమస్తమును వారి పాదాల కింద పెట్టాడు, వారి చేతికి అప్పగించాడు. ఏలండి అన్నాడు, అధికారమునిచ్చాడు. కంటికి కనపడింది ఒక జంతువు, ఏదో పేరు లేదు దానికి, కనపడింది. ఎంతంత జూలేసుకొని, అంత నోరేసుకొని, ఇంతలో కాళ్ళు చేతులు ఇట్ట ఎత్తితే అట్లా గోర్లు కనపడుతున్నాయి. మనం పంజా అంటున్నాం. అది ఒక్కసారి ఒక కేక ఇస్తే, అరుపరిస్తే పక్షులన్నీ కూడా ఎగిరిపోతున్నాయి భయపడిపోయి. జింకలు, దుప్పులు, ఇట్లాంటి జంతువులు కదా, కుందేలు ఇవన్నీ పారిపోతున్నాయి. ఏయ్ ఇట్రా అన్నాడు. దీన్ని చూసి అడవిలో ఉన్న పక్షులు, జంతువులు అన్నీ భయపడిపోయి పారిపోతుంటే ఆదాం దాన్ని చూసి ఏయ్ ఇట్రా అన్నాడు. తోక ముడిసి అయ్యా చెప్పండి అయ్యా, ఎస్ సార్ అనుకుంటూ వచ్చింది. ఏంటి సంగతి, ఏమన్నా తిన్నావా? ఎక్కడయ్యా? భలే ఆహారం దొరికింది అనుకుంటున్నా. ఈ లోపల నేను అలా మాట్లాడుకుంటున్నా నాలో నేను. ఈ లోపల నా మాట విని అవి పారిపోయినాయి అయ్యా. ఏంటి? జింకలు ఎన్ని పారిపోయినాయి అయ్యా. తినటానికి ఏమి దొరకట్లేదయ్యా. కుక్కలాగా తోక ఊపుకొని వచ్చింది. ఏది? జూలేసుకొని ఇంతంత జుట్టేసుకొని వచ్చింది. సర్లే, నీకు ఏదో పేరు పెట్టాలా, నీ పేరు ఇక నుంచి సింహం అన్నాడు. ఆనాటి నుండి అది సింహంగా పిలువబడింది. అచ్చం ఇంచుమించుకు దానికి లాగానే, జూలు లేదు, గీలు లేదు, ఆడదానికి లేదు, మగదానికి లేదు. ఇది కూడా ఇంచుమించుకు దానికి లాగానే ఉంది. ఇది కూడా ఒకసారి కేకేస్తే అవి కూడా పారిపోతున్నాయి. జంతువులు, పక్షులు అన్నీ పారిపోతున్నాయి. దాన్ని పిలిచాడు. చర్మం మీద, దాని దేహం మీద మచ్చలు ఉన్నాయి, గీతలు ఉన్నాయి. చూసేటండి అన్నాడు. చూసింది, పరిగెత్తుకుంటూ వచ్చేసింది. అయ్యా ఎస్ సార్ అంది. నెంబర్ 1 ఎస్ సార్ అన్నట్టు. ఏంటి సంగతి, నీకు ఏ పేరు పెట్టినావు? నా పేరయ్యా పవన్ కళ్యాణ్ పెట్టండి. మీకే కనుక ఛాన్స్ ఇస్తే ఏం చేస్తారు? మీకు నచ్చిన పేరు పెట్టుకోమని కనుక అవకాశం ఇస్తే ఏం చేస్తారు? ఏం చేస్తారమ్మా? ఎత్తుక్కుంటారు. ఇప్పుడు ఆలోచన చేసి మనం అనుకుంటాం మన తల్లిదండ్రులతో, వీళ్ళకి ఆయమన్నకి పేరు దొరకలేదు అనుకుంటా, ఈ పేరు పెట్టారు. నేను కొంతమందికి పేర్లు పెట్టా. అందులో దివ్య నీ పేరు పెట్టింది నేనే. నీ పేరు గురించి నువ్వేమన్నా ఎప్పుడన్నా అనుకున్నావా? ఈ పేరు ఎందుకు పెట్టారు నాకు అని ఎప్పుడు అనుకోలేదా? మాట వరసకు కూడా అనుకోలేదు. ఈ పేరు కాకుండా ఈ పేరు పెడితే బాగుండు అని ఏమన్నా అనిపించింది నీకు? ఇది
పెద్ద సమస్య అయిపోతుంది పేర్లు. అడుగు అక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి పెట్టాం పేరు అట్టే కదా. ఎవరిని అడిగి పెట్టవేంటి ఈ పేరు? కొంతమంది అండి పెద్దయ్యి కథ తెలివితేటలు వచ్చి కొంచెం పెద్ద అయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు అంటుంటారు, అసలు ఎవరిని అడిగి పెట్టి ఈ పేరు? నన్ను అడగొద్దు, మాలో చెప్పేటట్టున్నావులే. అప్పుడు మనకే కనుక అవకాశం వస్తేనా, ఆహా మనకు నచ్చిన వాళ్ళ పేరు పెట్టుకుంటాం. ఇప్పటికేం తక్కువైంది, చాలామంది అట్టే పెట్టుకుంటుంటారు. పెద్ద అయ్యాక ఎట్టో రికార్డుగా ఉన్నదాన్ని ఎట్టో మార్చలేరు. మార్చాలంటే అది పెద్ద ప్రాసెస్. అందుకోసం వీళ్ళు పిలిపించుకుంటారు ఏదో ఒక పేరుతో. నీ పేరేంటి? పలానా పేరు ఏదో చెప్తారు. కారణం ఏంటంటే పెద్దోళ్ళు పెట్టిన పేరు నచ్చక కదా. అసలు ఎంత గొప్ప ఆధిక్యతను దేవుడు ఆదాముకి ఇచ్చాడండి. ఇక నుండి నీవు పులి అని పిలువబడతావు, గో అన్నాడు. ఏంటి నీ పేరేంటి? అయ్యా నా పేరు పులి అయ్యా, పులి, టైగర్. దానికి లాగానే ఉంది ఇంకోటి కూడా, కొంచెం వేగంగా పరిగెత్తుతుంది, తోక ముడిచినట్టు. తోకను కింద పెట్టి వేగంగా పరుగులెత్తుతుంది. కాతే మచ్చలు ఏంటి నీ సంగతి? ఏముందయ్యా, ఏం లేదు. చిరుతనువు ఎట్లండి పిలిచి పేర్లు పెట్టాడు. ఎంత గొప్ప ఆధిక్యతను దేవుడు ఇచ్చాడు, ఎంత గొప్ప అధికారాన్ని ఇచ్చాడు. ఈరోజు నా పేర్లతో పిలువబడుతూ ఉన్నాయి. సింహాలు, పులులు అసలు ఏం లేదు, కుక్కిన పేనులాగా వచ్చి కూర్చున్నాయి. ఎంత గొప్ప ఆధిక్యత! సమస్తమును వారి పాదాల కింద పెట్టాడట. మీకు నచ్చింది తినండి అన్నాడు. కానీ కండిషన్ ఒకటి ఉందిలే అబ్బాయి, ఆ చెట్టు ఫలం మధ్యలో ఒక చెట్టును చూసి ఆ చెట్టు ఫలం జోలికి మాత్రమే వెళ్ళకో, మిగతాది నీకు నచ్చినవి తిరు అన్నాడు. ఎంత గొప్ప అధికారం, ఎంత గొప్ప ఆధిక్యత! ప్రతిరోజు చల్లపూట దేవుడే దిగి వచ్చి మాట్లాడుతూ ఉంటే, సహవాసం చేస్తూ నీకు నచ్చినట్టుగా తినుము, త్రాగుము అన్నాడు. హ్యాపీగా తను తన భార్య గడుపుతున్నారు. ఒక రోజున సర్పం వచ్చి యుక్తిగా మాట్లాడి, ఈ చెట్టు ఫలమును మీరు తింటే చావనే చావరు, దేవుడు తినొద్దన్నాడా? ఏం కాదు తినండి, మీకు ఏమీ కాదు, మీ కళ్ళు తెరవబడతాయి, మీరు దేవతలైపోతారు, దేవుళ్ళైపోతారు. కాబట్టి అసలు మొహమాటం లేదు, తినేసేయండి అసలు ముందు వెనకల ఆలోచించకుండా. దేవుడు తినవద్దన్నాడా అన్నప్పుడు ఏమనాలి? అవును తినవద్దన్నాడు కాబట్టి మేము తినము అనొద్దు. తినము అని అనకుండా ఏం చేశారు? అవేం చేసింది? తాను తింది, భర్తకు కూడా తెచ్చిచ్చింది. అతను కూడా దేవుడు తినొద్దన్నాడుగా, నువ్వెందుకు తిన్నావు? మళ్ళీ పైపించి నువ్వు తింద చాలక మళ్ళీ నాకు తెచ్చావా, బుద్ధి లేనిదానా అనాల్సింది పోయి, అంతే కదా, అనాల్సింది పోయి అనకుండా బాగుందా, అవునా, ఇంత టేస్టీగా ఉందా, అవునా, ఇంకో 2 ఆపేవా, ఒకటేమానిద్ది. ఇక తినటానికి ఎట్టో స్టార్ట్ చేసింగా, ఇక నిండా మునిగినోడికి సనే ఉంది, అంతే. ఇక నిండా మునిగినోడికి చలే ఉంది, తినటం ప్రారంభించింగా, ఇంకెందుకు ఆలస్యం? మొత్తం కోసుకురాపోయో, చెట్టుకున్న ప్రతి కాయను కోసుకురాపోయో, ఓ బొట్ట వేసుకెళ్ళి ఓ బస్తా తీసుకెళ్ళి కోసుకురాకపోయావా? బస్తానికి తట్టుకోలేకపోయింది కరెంటు కూడా. చక్కగా దేవుడు వద్దు అన్న చెట్టు ఫలమును తిన్నారు, అవిధేయులయ్యారు. అధీనం
అవిధేయత చూపాడు. ఆదాము అవిధేయుడయ్యాడు. దాని ఫలితం పాపం లోకములోనికి ప్రవేశించింది. ఒకరి అవిధేయత లోకములోనికి పాపాన్ని తెచ్చింది, లోకములోనికి శాపాన్ని తెచ్చింది. సంవత్సరాలు గడిచాయి. మరొక మనుషుడు వచ్చాడు. తండ్రికి గొప్ప విధేయత చూపించాడు. తండ్రి ఏమి చెప్పాడో అది చేయడానికి వెనకాడలేదు. అది ఎంత కఠినమైనదైనా, అది ఎంత కష్టతరమైనా ఏమాత్రం కూడా సందేహింపక అదే తండ్రికి విధేయుడయ్యాడు. తనను తాను తగ్గించుకుని. ఎంత విధేయత అన్నదానికి ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చదివాము. శిలువ మరణము పొందునంతగా విధేయుడయ్యను. ఏమండి, ఇంకేమైనా చేయొచ్చేమో కానీ తెలిసి ప్రాణాన్ని ఎవరైనా పెట్టగలరా? ఎవరైనా పెట్టగలమా? కావాలని తెలిసి సూసైడ్ గురించి నేను మాట్లాడట్లా, అది పక్కన పెట్టేయండి. అది ఆవేశంతో అవి చేసేయి. తన యజమానికి విధేయత చూపుట అనే దాని గురించి మాట్లాడుతున్నాను. విధేయత, ప్రాణము పెట్టునంతగా విధేయత. నేను చెబుతున్నాను, దెబ్బలు తిను, కొట్టించుకో అంటే కొట్టించుకుంటారా? ఎవరైనా కొట్టించుకోవడం ఒక మాట పడతారా? ఒక్క మాట గద్దించింది దైవజనుడులే, గద్దించింది పెద్దవారులే అని మాట పడతారా? ఇప్పుడు దైవ సేవకులు ఉట్టికినే అంటారా? అనరుగా. ఏదో అక్కడ పొరపాటు ఉంటే దైవజనుడు గద్దిస్తూ ఉంటాడు. ఒక దైవజనుడు గద్దించిన దానికే నువ్వు పడలేకపోతే శిలువ మరణము పొందునంతగా నిన్ను నీవు ఎలాగూ తగ్గించుకోగలవు? ఇదే చేతగాని నీవు, ఏది చేతగాని? ఒక మాట చెబితే ఆ మాట వినుట చేతగాని వ్యక్తి దానిని విధేయత అనగలరా? నేటి దినాల్లో నీవు దేవునికి చూపించే విధేయత ఏ పాటిది? నీ విధేయత ఏ పాటిది? ఎంతగా నీవు విధేయత చూపగలుగుతున్నావు? వినయము, విధేయత ఉండాలి. దేవుడు తగిన సమయంలో తగిన కాలమందు హెచ్చిస్తాడు. పాటలు పాడుకుంటే చాలదు కదా. పాటలు ఏం పాడతాం? వినయము గలవారిని, ఇక తీరక వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతాయి. ఇక వినయం గురించి అబ్బా అసలు ఎంత తీరకమవుతుందో. తగిన సమయములో హెచ్చించువాడవని పాడుకుంటే చాలదండి. నోటి మాటగా పాట పాడినందువల్ల ప్రయోజనం ఏముంది? పాటలు పాడుతూ ఉంటారు, నావన్నీ
నెక్స్ట్ అంగీకరించు వేసేది మాత్రం రూపాయో 2 రూపాయలు టాంగ్ 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 అని పడుతుంటాయి. పాట ఏంటి? నావన్నీ అని పాడుతూనే ఉంటాం. అంగీకరించమయ్యా నావన్నీ అనుకుంటూ కొన్నే వేస్తాం. నోటి మాట ఏంటి? నోటి నుంచి వచ్చేది నావన్నీ. వేసేది ఏంటి? చేతులు చూపించేది చేతలో. క్రియల్లో ఏంటి? అన్నీయా కొన్నేగా. మరి ఏమని పాడాలి? అప్పుడు ఏమని పాడాలి? ఏమని పాడుతున్నారు? ఎందుకు ఈ పాటలు? ఒట్టొట్టి పాటలు, ఉత్తుత్తి పాటలు ఇవన్నీ. అదే ఉపయోగం లేని పాటలు. ఎట్లాంటి పాటలు పాడద్దు. పాట శ్రేష్టమైంది, ఎంతో ఘనమైంది ఆ పాట, ఎంతో విలువైనది ఆ పాట. ఆ పాటలో ఎంతో గొప్ప సమర్పణ ఉంది. ఆ పాటలో ఎంతో గొప్ప విధేయత ఉంది. నువ్వు చేసే పని పాడే పాటకు సరిపోలట్లా కదా? సరిపోతుందా? ఎన్ని రకాల పాటలు ఉన్నాయో, ఎన్ని రకాలుగా పాడుతుంటాము. ఎప్పుడు గుర్తు చేస్తున్నావు? గుర్తు చేసుకోకపోయిన కొన్ని పాటలు మాత్రం ఈ సీజన్లోనే పాడుతూ ఉంటారు. అపరాధిని యేసయ్యా, ముక్కుని 4 సార్లు పైకి లాగి అపరాధిని యేసయ్యా ఏడ్చినట్టే పాట. స్తోత్రం. మంచి పాట, ఒక అద్భుతమైన పాట, ఎంతో పశ్చాత్తాపంతో కూడినటువంటి పాట, ఎంతో అర్థవంతమైనటువంటి పాట. నిజ జీవితంలో ఇదే పశ్చాత్తాపం ఉందా? నిజంగా నేను అపరాధం చేశాను, నా పాపాలను బట్టి నీకు కొరడ దెబ్బలు, నేనేనయ్యా నిన్ను కొట్టింది అన్న నిజంగా అపరాధ భావం ఉందా? పొరపాటును గనక నువ్వు బాడేగాడు సరిపోయింది, ఇక్కడ నిలబడి నువ్వే ఆ పాపం చేసింది ఓరి పాపి అని కనుక అన్నామే అనుకో, ఏమంటారు? నేను ఆ పాపిని. అయ్యగారు నన్ను ఏమన్నారు తెలుసా? అందరి ముందు ఓరి పాపి, నేను పాపినాడు, నువ్వు పాపివి అని మనసులో అనుకుంటారు వీళ్ళు. ఏమండి? ఎవరు పాపం చేయలేదండి? ఎవరు పాపం చేయాలి? పెద్ద అయ్యగారు ఏంటో నన్ను అంటున్నారు. ఎవరు చేయలేదండి? ఎవరు చేయాలి పాపం? ఆయన చేయలేదా? మరి నువ్వు పాట పాడేవుగా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవు అని పాట పాడేవుగా. పాట పాడటం కాదు, అది నీ జీవితంలో ఒక అనుభవంగా మారగలగాలి. మన జీవితాల్లో ఒక అనుభవంగా మారగలగాలి. అంటే ఆ పాటను మన వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకొనగలిగే అనుభవాల్లో మనం ఉండాలి. సరే, మొత్తానికి ఎంత విధేయత! ఒక పండు తినొద్దంటే దాన్ని తినకుండా ఉండలేకపోయారు. ఎంత విధేయత ఇది! వాక్యంలో రాయబడి ఉంది, బలులు అర్పించుట కన్నా మాట వినుట శ్రేష్టం. మాట వినుటయు శ్రేష్టం. సమూయేలు గ్రంథంలో ఉందిగా. దైవజనుడైనటువంటి సమూయేలు రాజు అయినటువంటి సౌలుతో చెప్తున్నాడు, ఒకడు దహన బలులు అర్పించుటను బట్టి దేవుడు సంతోషించడం కన్నా మాట వినుట వల్ల ఆయన ఎంతో సంతోషిస్తాడు. మాట వినుట అంటే విధేయత చూపించుట. విధేయులమై ఉండాలి. ఎవరికి? దేవునికి, ఆయన వాక్యానికి.
దేవునికి విధేయులమై ఉండాలి. ఆయన వాక్యమునకు విధేయులమై ఉండాలి. దేవునికి ప్రతినిధులుగా, దేవుని దూతలుగా, నీకు కాపరిగా, మీ ఆత్మలకు కాపరిగా దేవుడు నిలిపిన దైవజనునికి నీవు విధేయత చూపాలి. యేసయ్యను ఈ లోకానికి పంపాడు. ఎందుకు పంపాడు? తండ్రి అయిన దేవుడు ఎందుకు పంపాడు? లోకం కోసం తన ప్రాణమును పెట్టుడు కొరకు పంపాడు. తెలియకేం రాలా, ఉద్దేశమును తెలుసుకునే వచ్చాడు. ఎవరు వెళ్తారు మన కొరకు? నేను వెళ్తానయ్యా అని వచ్చాడు. నేను వెళతాను అని వచ్చాడు. ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఆయనకి తెలియక తెలుసు, ఆయనకి తెలుసు కాబట్టి ఒక రోజున తన మరణమును గురించి శిష్యులతో చెబుతూ ఉన్నాడు. పేతురు అంటాడు, ఇది నీకు దూరమగును గాక అన్నాడు. వెంటనే యేసయ్య ఏమన్నాడు? సాతానా వెనక్కి పో. మనల్ని కనుక సాతానా అని అంటే, నేను సాతానా ఎన్నిసార్లు కొనుక్కుంటాం? నన్ను సాతానా అని అన్నారు, నన్ను సాతానా అని అన్నారు 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 ఏమన్నారు? సాతానా అని అన్నారు. అవునా? చూడండి, అక్కడ తాను మరణమునకు అప్పగించబోతున్నాను అన్న సంగతి ఆయన ఎరిగినవాడు. తెలుసు ఆయనకి. తెలియక రాలా, అనుకోకుండా జరగల. తన మరణాన్ని గురించి, పునరుద్ధానాన్ని గురించి ఆయన ఎప్పటి నుంచో చెప్పుకుంటూనే వస్తూ ఉన్నాడు. అంటే తనకు తెలుసు తన మరణం ఎలా ఉంటుంది అనేది, తను ఎలాగూ వేదన పడాలి అన్న విషయం కూడా ఆయన ఎరిగిన వాడై ఉన్నాడు. జనులు ఎలాగూ హింసిస్తారో, ఎలా అవమానపరుస్తారో అవన్నీ తెలుసు. తెలిసి ఎవరైనా అడుగు ముందుకేస్తారా? పర్లేదులేండి, ఇది కాకుండా ఇంకో పని చెప్పండి, ఇది చాలా కష్టంగా ఉందండి. ఒక యవనస్తుడు సేవకుడి దగ్గరికి వచ్చి, దైవ సేవకుడి దగ్గరికి వచ్చి, యేసు ప్రభువు వారంతటి గొప్ప పేరు నాకు కూడా రావాలండి, అందుకు నన్ను ఏం చేయమంటారు చెప్పండి, ఎంత కష్టమైన పని అయినా సరే నేను చేస్తాను అన్నాడు. ఓరు పాపిస్తోడా, నీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందిరా? దేవుని సింహాసనం మీద నేను కూర్చోవాలి, ఆయనకన్నా పైన నేను ఉండాలి అనుకున్నాడు ఒకడు. ఎట్టే ఆడు త్రోసివేయబడ్డాడు రా అబ్బాయి. ఇలాంటి పాడాలోచన ఎందుకు వచ్చింది నీకు? కాదులే అయ్యా, యేసుప్రభు వారి గొప్పోడు, నేను కాదట్లా, ఆయనే రక్షకుడు, ఆయనే దేవుడు. నేను దేవుడిని కాదులే, కానీ ఆయన అంత పేరు కనీసం ఎంతో కొంత ఏదో ఒక ఆలోచన వచ్చింది, మనసు కోరుకుంటుంది, మరి అంత సలహా ఇవ్వరాదండి అన్నాడు. సర్లే, నువ్వు కోరుకుంది నీకు చెప్తాంలేని ఆయన చెయ్యి. యేసుప్రభు వారి లోకంలో జన్మించి పాపం ఎరుగిన వాడిగా ఉన్నాడు. అబ్బా అవునా? పాపం, అపరాధం ఏమి నోటి మాట చేత కూడా చాలా కష్టం. అయినా సరే ఎట్టొకట ట్రై చేస్తాను అన్నాడు. పరిశుద్ధుడిగా ఉండాలి. ట్రై చేస్తా అన్నాడు. చాలా ఒక్కటి, అబ్బే చాలా, ఇంకొకటి ఏమిటో రెండోది కూడా చెప్పండి అయ్యగారండి. ఏమి లేదు నాయన, యేసుప్రభు వారు మన కోసం హింసించబడ్డారు, నిందించబడ్డారు, ఎన్నో వేదనలను భరించాడు. నువ్వు కూడా లోకం కోసం, లోక పాపముల కోసం నువ్వు కూడా ఏం చేయాలి? అలాగూ హింసలు పొందాలి, సిలువ మరణము పొందునంతగా నిన్ను నువ్వు తగ్గించుకోవాలి, మరి సిలువను ఎక్కాలి,
మరణమును పొందాలి, సిలువ మీద నువ్వు మరణించాలబ్బాయి. అవునా? చచ్చిపోవాలా? అంత భయంకరమైన శ్రమలు, అవమానాలు, నిందలు భరించాలా? సరే, యేసు ప్రభువారి అంతటి గొప్ప ఘనత, కీర్తి వస్తుందంటే ఎట్టొకట ట్రై చేస్తా. ఏం చేస్తాడట? ట్రై ట్రై చేయడమే. ఎంతవరకు ట్రై చేస్తాను అన్నాడు. అలా చేయటం వల్ల యేసు ప్రభువారు అంతటి గొప్ప అయిపోతానా? ఇంకో చివరికి ఇంకొకటి ఉంది. అవునా పాస్టర్ గారండి? ఏంటండి ఆ ఒకటి? ఏం లేదు నాయన, ఓ చిన్న విషయం. యేసు ప్రభువారు మరణించాడు కదా, ఆయన 3వ రోజున తిరిగి లేచాడు. నువ్వు కూడా అట్లా తిరిగి లేకు, చాలులే నాయన, ఇంకేం అక్కర్లా. 3 చాలు, ముచ్చటగా 3. ఏం చేయాలండి? 3వ రోజున చచ్చిపోయి మళ్ళీ తిరిగి లేవాలా? ఇది ఎలా సాధ్యం అండి? ఇది ఎలా కుదిరితే? సావమంటే అట్ట కూడా సొత్తును. బలవన్మరణాలు కదా, అంతేగా. ప్రాణం పెట్టడం చేతగానోడికి ప్రాణం తీసుకోవడానికి హక్కు కూడా లేదు. ఈ ప్రాణం మీద మనకు హక్కు లేదు, ఈ దేహం మీద నీకు హక్కు లేదు. నా ఇష్టం అంటానికి వీల్లేదు. విలువ పెట్టబడి కొనబడ్డావు నువ్వు. విలువ పెట్టబడి కొనబడిన వ్యక్తివి. నీ ప్రాణం మీద కానీ నీ దేహం మీద కానీ నీకు ఏ మాత్రం కూడా హక్కు లేదు. నీవు నీ సొత్తు కాదు. వాక్యం చాలా స్పష్టంగా ఉంది. మనం మన సొత్తు కాదు. ఎవరి సొత్తు? దేవుని సొత్తు. వెల ఇచ్చి కొన్నాడు మనల్ని. పూర్వమందు పాపమునకు దాసులమై ఉండగా తగిన కాలమందు ప్రభు అయిన క్రీస్తు యేసు తన ప్రాణమును వెలగా చెల్లించి మనలను పాపము నుంచి, పాపపు దాసత్వము నుంచి మనలను ఆయన విడిపించెను. ప్రైజ్ ది లార్డ్. అంటే మనల్ని డబ్బులు ఇచ్చి విడిపించాడు. కొన్నాడు మనల్ని, కొన్నాడట. మనం ఇప్పుడు ఎవరి సొత్తుగా? ఎవరు కొంటే వారి సొత్తు. పాపం చేసినంతకాలం పాపానికి సొత్తుగా ఉన్నాం, పాపమునకు దాసులుగా. యేసయ్య ఏం చేశాడంటే ఆ పాపపు బంధకాల నుంచి విడిపించడం కోసం కొంత వెలను చెల్లించి మనలను విడిపించాడు. ఆ దాస శృంఖలను త్రెంచి మనల్ని విడిపించి స్వతంత్రులుగా చేశాడు. మన కొరకు ఆయన వెల చెల్లించాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరి సొత్తు? దేవుని సొత్తు. ఎవరికి దాసులం? పాపమునికి కాదు, దేవునికి దాసులం. ఎవరి మాట వినాలి? యజమాని మాట వినాలిగా. మనం దాసులు అన్నప్పుడు ఆయన యజమానిగా. యజమాని మాట వినాలి. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడానికి కుదరదు, ఏది పడితే అది తినడానికి కుదరదు, ఏది పడితే అది చేయడానికి కుదరదు, ఏది పడితే అది మాట్లాడడానికి కుదరదు. అంతా నా ఇష్టం అనడానికి ఏమాత్రం కూడా వీలు లేదు. ఏది చేయాలన్నా అది మా యజమాని ఉన్నాడండి, ఆయన అడగండి. ఏది చేయాలన్నా, ఏది మాట్లాడాలన్నా అది మా యజమాని ఉన్నాడండి, ఆయన అడగండి. ఆయన ఏది చెప్తారు. అది విధేయత అంటే. మనం ప్రభు కొరకు ప్రాణమును పెట్టవలసిన అవసరం లేదు. ఆయన కొరకు బ్రతికితే చాలు ఈ లోకంలో. ప్రైజ్ ది లార్డ్. ప్రభు కొరకు నువ్వు బ్రతికితే చాలు. ప్రభు కొరకు నువ్వు సాక్షిగా బ్రతికితే చాలు. ప్రభు కొరకు విధేయత చూపి ఆయన అడుగు జాడల్లో నడవగలిగితే చాలు. మనం ధన్యులమేనండి. శిలువ మరణం పొందునంతగా ఆయన విధేయత చూపించాడు. తత్ఫలితంగా
తండ్రి అయిన దేవుడు ఆయనను హెచ్చించాడు. ఎంతగా హెచ్చించాడంటే ప్రతి నాలుక ఆయన్ను ఒప్పుకునేటట్లుగా, ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగేటట్లుగా, అన్ని నామముల కన్నా పైనామముగా ఉండేటట్లుగా హెచ్చించబడిన. ప్రైజ్ ద లార్డ్. ఉన్నతుడుగా, అత్యున్నతుడిగా హెచ్చించబడ్డాడు. ఎంతగా తగ్గించుకొని విధేయుడయ్యాడో అంతగా దేవుని చేత హెచ్చించబడ్డాడు. నేటి దినాల్లో దేవునికి విధేయత చూపించే వారమై ఉండాలి. దేవునికి విధేయులుగా మనం ఉండాలి. దేవుడు విధేయుల కొరకు చూస్తున్నాడు. దేవునికి లోబడే వారి కొరకు ఆయన చూస్తున్నాడు. నీవు గనక దేవునికి లోబడే వ్యక్తిగా ఉన్నావా, నిశ్చయముగా ఆయన తన చేతిలో నిన్ను ఒక సాధనంగా వాడుకుంటాడు. దేవునికి విధేయత చూపించే వ్యక్తిగా నీవు గనక ఉండగలిగితే ఆయన చేతిలో వాడబడి ఒక పనిముట్టుగా ఆయన నిన్ను తయారు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయనకు అందుబాటులో ఉండాలి. నేను అంటాను, ఆయనకు అందుబాటులో ఉండాలంట. నేను ఎప్పుడు కూడా వాక్యం అదేగా చెప్తుంది. పేతురు పత్రికలు, మొదటి పత్రికలు అదేగా చెప్పబడింది. ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి. తగిన కాలమందు, తగిన సమయమందు ఆయన హెచ్చించున్నట్లుగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి. ఆయన నిన్ను హెచ్చించడం కోసం నువ్వేం చేయాలి? ఆయన చేతి కింద ఉండాలట. చేతి కింద ఉండాలి, అందుబాటులో. గౌక్కుని పిలిస్తే పలికేటట్టు ఉండాలి. నెంబర్ 1, ఎస్ సార్ అన్నట్టు ఉండాలి. నెంబర్ 2, ఎస్ఆరు లేదు, నో సారు లేదు, ఆబ్సెంటు లేదు, గీబ్సెంటు లేదు. ఏం మాట్లాడు, ఉలుకు లేదు, పలుకు లేదు, ఏం మాట్లాడలా. సహజంగా స్కూల్లో అటెండెన్స్ పలికి ఇంతేగా. నెంబర్ 1 ఎస్ సార్, నెంబర్ 2 ఎస్ సార్, నెంబర్ 3 రాలేదు సార్. ఆడు రాలేదనుకోండి, మిగిలిన వాళ్ళు ఏమంటారు? రాలేదు సార్. ఎస్ సార్ రాకపోతే రాలేదు సార్ అని రావాలి. ఎస్ఆరు లేదు, రాలేదు సారు లేదు. ఏది సైలెంట్ అయిపోయింది రూమ్ అంతా. ఎందుకు సైలెంట్ అయింది? ఎస్ఆర్ అనేది మాట రాలా. సార్ అది రాకపోతే రెండోది రావాలిగా. ఏమని? రాలేదు సార్. మరి అది రావట్లే, ఎందుకు రాలా రెండోదన్నా? ఆడొచ్చాడా? ఆడొచ్చున్నాడు, అందరూ చూస్తూనే ఉన్నారు. ఆడొచ్చాడు. ఆడు ఈ లోకంలో లేడు, ఈ సెల్ ఫోన్ నొక్కునే దగ్గరే ఉన్నాడు. ఈ లోకంలో లేడు, ఏదో రాసుకుంటూ కూర్చున్నాడు. ఆడు ఈ లోకంలో లేడు, ఏదో ఆలోచించుకుంటూ కూర్చున్నాడు. నెంబర్ 3 మళ్ళీ సైలెంట్. ఈడు ఈ లోకంలో లేడుగా. ఏంట్రా ఆడు పలకడే? ఎవరి కాలు చెవులు కొరుక్కుంటుంటారు. అరే పలకట్లేదు అని ఒకసారి ఎట్టానండి, పలకమనండి, పక్కనోడు చెప్పు. ఆడప్పుడు అంటాడు. గోడతో ఏం చేస్తాడు? చేత్తో పలకవేరా నేనే. మరి అప్పుడు ఆడు గొప్పుకుని ఏం చేస్తాడు? పుస్తకం ఆడ పడేసో లేదా ఫోన్ ఆడ. ఎస్ సార్. అదండి తంతు. అందుబాటులో ఉండాలండి. ఈడు అందుబాటులో ఉన్నాడా? ఈడు ఏ లోకంలో ఉన్నాడు? సమయలు అని పిలిచాడు దేవుడు. ఎస్ సార్ అన్నాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళాడా లేదా? అయ్యా పిలిచారు, వచ్చాను అని. దైవజనుడు ఏలి అంటున్నాడు కదా, నేను నిన్ను పిలవలేదే అన్నాడు. వెళ్ళి పడుకో, వెళ్ళి పడుకో,
వెళ్ళి పడుకున్నాడు. మళ్ళీ ఒక పావు గంట అరగంట గడిచింది. అలా నిద్రలోకి వెళ్తూ ఉన్నాడు బాలుడైన సమూయేలు. మరలా మెల్లైన స్వరం వినబడుతుంది, సమూయేలు. వెంటనే అయ్యా వస్తాను ఉండండి అని గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అయ్యారండి పిలిచారు, లేదే నిన్ను పిలవలేదే, వెళ్ళి పడుకున్నాడు. సమూయేలు అయ్యా. చూసారు, అర్ధరాత్రి పూట మంచి నిద్ర టైంలో పిలవగానే పరిగెత్తాడు. అందుబాటులో ఉన్నాడండి, పిలవగానే కదా అందుబాటులో ఉన్నాడు. దైవజనుడికి అర్థమైంది, అమ్మో దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు పిలుస్తున్నాడు. మరలా కనుక ఈసారి వినబడితే, మళ్ళీ పిలిచినట్టుంటే, చిత్తం ప్రభా నీ దాసుడు ఆలకించుతున్నాడు, సెలవిమ్మోనయ్యా, దేవుడు నీతో మాట్లాడతాడు అని చెప్పాడు. అలాగేనండి అన్నాడు. మరలా కొంతసేపు అయిన తర్వాత సమూయేలు అని పిలిచాడు దేవుడు. వెంటనే లేచాడు, మోకాలు లేచాడు. ప్రభా నీ దాసుడు ఆలకించుచున్నాడయ్యా, సెలవివ్వండి అన్నాడు. దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. అందుబాటులో ఉన్నోడితో మాట్లాడతాడు. అందుబాటులో ఉంటే పిలుస్తాడు. పిలిచిన పిలుపుకి లోబడితే, పిలిచిన పిలుపుకు తగినట్లుగా నీవు స్పందిస్తే ఆయన ఏం చేస్తాడు? మాట్లాడుతున్నాడు. అక్కడ మాట్లాడాడు. ఆశ్చర్యం, అద్భుతం. నాట నుండి దేవుని వాక్కు మరలా ప్రత్యక్షమవుతుండేను. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజు నుంచి మరలా దేవుని వాక్కు ప్రత్యక్షమైందట. దేవుడు మాట్లాడుతున్నాడంట సమూయేలుతో. అంతకు ముందు వరకు దేవుని ప్రత్యక్షత లేదు, దేవుని దర్శనం లేదు, కళ ద్వారా కూడా దేవుడు మాట్లాడలే. దేవుడు మరలా మాట్లాడటం ప్రారంభించాడు. దేవుడు తరచుగా తన ప్రత్యక్షతను కనబరుచుకుంటున్నాడు. కారణం ఏంటంటే, దేవునికి అందుబాటులో ఉండే మనిషి ఒకడు వచ్చాడు. అక్కడ అందుబాటులోకి ఒక మనిషి వచ్చేసరికి దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. అందుబాటులో ఉండాలి దేవునికి. పిలిస్తే పలికేటట్లుగా ఉండగలగాలి. నిద్రపోయేవాడిని ఎట్టొకటి లేపలొచ్చులే కానీ, నిద్రపోతున్నట్టుగా నటించేవాడిని ఎవరు లేపగలరు? అవునా? ఇది నటిస్తున్నాడు, నిద్రపోయినట్లుగా నటిస్తున్నాడు. నువ్వు ఒకటికి 10 సార్లు పిలువు గాక, లెగుతారా? లేకరు. కారణం ఈ లెగ్గకూడదన్న ఆలోచనలో ఉన్నాడే. ఎందుకు లెగుతాడు? కాబట్టి అలాగుండొద్దు. మనం నటనా జీవితం వద్దు మనకి. పైరూపం ఒకటి, అంతరంగం ఇంకొకటి అన్నట్లు కాదు. నీ అంతరంగం ఏమై ఉందో నీ పైరూపం కూడా అలాగే ఉండాలి. బాహ్యమైన రూపాన్ని గురించి నేను మాట్లాడలేదు, మన యొక్క ఆత్మీయ స్థితిని గురించి మాట్లాడుతున్నాను. రూపం ఏముందో, నల్లగుండెలు నల్లగుంటారు, తెల్లగుండెలు తెల్లగుంటారు, సామాన్ సాయాలు అటు ఇటు కానీ రంగులు అటు ఇటుగా ఉంటారు, ఎర్రతోలు ఎర్రతోలు, తెల్లతోలు తెల్లతోలు, ఏదో ఒక మొత్తానికి ఉంటా ఉంటారు. కొంతమంది కనపడుతూ ఉంటారు, మన ఇండియా వాళ్ళు అమెరికా వాళ్ళు లాగుంటారు, తెల్లగా. వాళ్ళకి బొల్లొచ్చిందో తెలియదు, వాళ్ళు అట్టే పుట్టారో తెలియదు కదా. కొంతమంది మధ్యలో తెల్లగా తయారవుతారు. మధ్యలో సర్లేండి, ఏదో ఒకటి మొత్తానికి, ఏదో ఒక తోలు మొత్తానికి. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చిన రంగు కొరకు స్తోత్రం. దేవుడు మీకు ఇచ్చిన రంగును బట్టి ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. అది ఏ రంగైనా స్తోత్రం, అంతేగా. తెల్లటి పౌరమైన స్తోత్రమే, నల్లటి
కోకిలైనా స్తోత్రం. దేని తలాంతులు దానివి. కోకిల స్వరం ఎంత గొప్పదండి, ఎంత గొప్పగా చెప్పుకుంటామండి. ఎవరైనా మంచిగా వాళ్ళ స్వరం చూడండి. కోకిల కంఠం. ఏ కంఠలం, ఏ కంఠలం, కంఠలం కోకిల్లాగా ఉంటుందండి. అబ్బా, రంగు నలుపు అయితే మాత్రం ఏంటండి, హృదయం తెలుపు చాలదా? పండు ప్రేమ్ కుమార్ గారు ఉన్నారు, పాట భలేగా ఉంటుంది. ఆయన టైటిల్స్ భలేగా ఉంటాయి కదా, ఆయన వివరణ ఇంకా బాగుంటుంది అసలు పాటలు. ఏ క్రిస్మస్ కోకిల ఉందిగా, పాటలు లేవు. కోయిలమ్మ కోయిలమ్మ ఉందా లేదా? కన్నీరేలమ్మ, ఓ ఇక అంతే. కోకిల అనగానే కోకిల ఏం చేస్తుంది అంటది, అది ఎక్కడో ఉండి ఇక అంతే. కన్నీరేలమ్మ కోకిల ఇక అంతే లెక్క. దాని స్వరం ఎంత గొప్పదో కదా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి అందుబాటులో ఉండగలగాలి మనం. దేవునికి విధేయులై ఉండాలి. బిలాము ప్రవక్త దేవుడికి అవిధేయుడయ్యాడు. వద్దు, వెళ్ళొద్దు అన్నప్పుడు మెదలకుండా ఉండొద్దు. వెళ్ళొద్దు అన్నప్పుడు అట్లా ఎగిసేళ్తే అట్ట. వద్దు అన్నప్పుడు వద్దు కదా. వద్దు అంటే బయలుదేరాడు. సరే, నీ మనసులో వెళ్ళాలనుందిగా, వెళ్ళా. నేను ఏమి చెబుతానో అదే చెప్పు. అసలు దేవుడు అంత రోషంగా చెప్పినప్పుడు బుద్ధి రావద్దు. అసలు వద్దు అన్న తర్వాత ఇంక మెదలకుండా ఉండాలి. మళ్ళీ రెండోసారి అడగడం ఏంటి, మళ్ళీ మూడోసారి కూడా అడగడం ఏంటి అంటే వెళ్ళాలని ఉంది. దేవుని చిత్తం ఏంటో తెలుసుకున్నాడు. దేవుడు వద్దు అన్నాడు. ఏం చేయాలి? మెదలకుండా కూర్చోవాలి. ఇంకో 100 మంది వచ్చినా సరే దేవుడు వద్దన్నాడండి కాబట్టి నేను రాలేను మీతో కూడా అని మెదలకుండా ఉండాలి. ఉండండి. మళ్ళీ రెండోసారి అడిగితే ఏమన్నా వెళ్ళమంటే పర్మిషన్ ఏమైనా ఇస్తే వస్తాను అన్నాడు. దేవుడు వద్దు అన్నాడు మళ్ళీ రెండోసారి. మళ్ళీ మూడోసారి ఆగండి, ఒకసారి ఇంకొకసారి కనుక్కోవడం ముచ్చటకు. మూడోసారి ఏమండి, ఇన్నిసార్లు వద్దు అన్నాడు, మూడోసారి కూడా అడిగితే ఒకవేళ వెళ్ళమన్నాడే అనుకోండి, అది మనస్ఫూర్తిగా వెళ్ళమన్నట. ఆ మాత్రం జ్ఞానం లేదా? ఆ మాత్రం జ్ఞానం లేదు బిలాం ప్రవక్తకి. మళ్ళీ ప్రవక్త పో అంటే దేవునికి ఇష్టం లేదు. తన ఇచ్చిన బట్టి అన్నాడు. దేవునికి అందుబాటులో లేడు, తప్పిపోయాడు. ఆ టైంలో గాడిద అందుబాటులోకి వచ్చిందండి. దేవునికి స్తోత్రం. ఈయనకి బుద్ధి చెప్పడానికి దేవుడు గాడిదను వాడుకున్నాడు. దేవుడు ఒక్కొక్కసారి ఇట్లానే చేస్తా ఉంటాడు. దేవునికి స్తోత్రం. యోనాకి బుద్ధి లేదు. దేవుడు ఒక పక్కకి వెళ్ళమని ఇంకో పక్క బయలుదేరాడు. సముద్రానికి ఆజ్ఞాపించాడు, కల్లోలం అయిపోయింది సముద్రం. ఓడ మునిగిపోయేటట్టు తీసి అవసర పడేసారు, బయట పారేశారు. చేపకు ఆజ్ఞాపించాడు. సృష్టి అంతా దేవునికి అందుబాటులో ఉంటాయండి. సృష్టి దేవునికి లోబడుతుంది. సృష్టి అంతా దేవునికి విధేయత చూపుతుంది. కానీ అల్లారుముద్దుగా తన అరచేతుల్లో చెక్కుకొని పెంచుతున్న నరుడు మాత్రం ఎల్లవేళలా కూడా ప్రతి తరంలో ప్రతి కాలంలో దేవునికి విధేయత చూపుతున్నటువంటి వ్యక్తులుగానే ఉంటుంది. ఎంత బాధాకరమైన విషయం. ఎంతో ప్రేమతో తన పోలికనిచ్చాడు, తన రూపమునిచ్చాడు మనిషికి. కానీ మనిషి ఏమో
ఆయనకు అవిధేయులవుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మన మటుకు మనం ఈ మాటలు వింటున్నటువంటి నీవు దేవునికి విధేయత చూపే వ్యక్తిగా ఉండు. దేవుని మాటకు, దేవుని వాక్యానికి విధేయత చూపు. నీ ఆత్మకు కావలిగా ఎవరిని ఉంచాడో ఆ దైవజనునికి నీవు విధేయత చూపే వ్యక్తిగా ఉండు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన నిన్ను హెచ్చిస్తాడు. విధేయత చూపాలి, దేవునికి విధేయులమై ఉండాలి. ఇదిగో ప్రభువైన యేసు శిలువ మరణము పొందునంతగా విధేయత చూపించాడు. ఎంతగా హెచ్చించబడ్డాడు చూడండి. ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగాల్సిందే. వంగడం మాత్రమే కాదు, ప్రతి నాలుక ఒప్పుకోవాలి యేసే క్రీస్తు, ఈ యేసే క్రీస్తు అని ఒప్పుకోవాలి. క్రీస్తు అభిషిక్తుడు, రక్షకుడు, విమోచకుడు అని ఒప్పుకోవాలి ప్రతి ఒక్కరూ. తప్పదు. ఆయన నామములోనే రక్షణ, ఆయన నామములోనే విమోచన, ఆయన నామములోనే నిత్య జీవం. ఆ నామంలో మోకరించాలి, ఆ నామంలో ఒప్పుకోవాల్సిందే. అంతే. ప్రతి నాలుక ఒప్పుకోవాల్సిందే, ప్రతి మోకాలు వంగాల్సిందే. ఒప్పుకోవాల్సిన టైంలో ఒప్పుకొని, వంగాల్సిన టైంలో వంగుంటే కదా. ప్రతి మోకాలు కనుక వంగాల్సిన టైంలో వంగితే, ఒప్పుకోవాల్సిన టైంలో కనుక ఒప్పుకుంటే నిత్య జీవం, విమోచన, రక్షణ, దీవెన. మోకరిల్లవలసిన టైంలో మోకరిల్లకపోతే, ఒప్పుకోవలసిన టైంలో ఒప్పుకోకపోతే, నీ ఇష్టం వచ్చినప్పుడు నేను యేసే క్రీస్తు, ఈయనే రక్షకుడు అని అంటానయ్యా, అప్పుడు నేను మారు మనసు పొందుతానయ్యా అని అంటే కుదరదు. ఆయన అవకాశం ఇచ్చినప్పుడే ఆ అవకాశాన్ని నువ్వు వినియోగించుకోవాలి. ధనవంతుడు చచ్చిపోయి పాతాళంలో ఉన్నాడు, నరకంలో. తండ్రివైన అబ్రహామా, చెయ్యి ప్రార్థన, ఎంత చేస్తావో చెయ్యి. ఎక్కడుండి? నరకంలో ఉండి, పాతాళంలో ఉండి. తండ్రివైన అబ్రహామా, ఓ ఈ ఏడుపు ముందేమైంది? చేయాల్సిన టైంలో చేయాలి ప్రార్థన. చేయాల్సిన టైంలో చేయాలి ప్రార్థన, అప్పుడప్పుడు కాదు. ఎల్లప్పుడు అని ఉంటే అప్పుడప్పుడు. ఒక దైవ సేవకులు కొంతమందిని ఉద్దేశించి, అంటే వాళ్ళు చేసే పనిని బట్టి ఒక పాట పాడుతూ ఉంటారు. దైవ సేవకులు యేసురత్నం పాస్టర్ గారని కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియకపోవచ్చు. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి అని మనం పాడతాం. ఆయన అంటారు కదా, కొంతమందిని చూసి దేవుని స్తుతించుడి, అప్పుడప్పుడు దేవుని స్తుతించుడి అన్నట్టుగా చేస్తే కుదరదు అంటాడు ఆయన. ఏమంటారు? ఎప్పుడెప్పుడు అంట? అప్పుడప్పుడు. మరి వాక్యం ఏం చెప్తుంది? ఎల్లప్పుడు. మరి వీళ్ళెప్పుడు? కొంతమంది అప్పుడప్పుడు. మరి కొంతమంది అంట దేవుణ్ణి సన్నుతిస్తూ ఉంటారంట, దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారంట కదా. పాటలు ఎన్నో ఉన్నాయి. కొంతమంది అంట దేవుణ్ణి స్తుతించడం కాదు,
సతాయిస్తూ ఉంటారట. స్తుతించడం కాదు, మరి ఏంటి? సతాయిస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నేటి దినాల్లో దేవునికి విధేయులుగా మనం ఉండగలగాలి. దేవునికి లోబడే వారిగా ఆయనకు అందుబాటులో ఉండగలగాలి. ఎవరైతే అలా ఉంటారో అలాంటి వారిని ఆయన తగిన సమయంలో ఏం చేస్తాడు? చెయ్యి పట్టి లేవనెత్తుతాడు. ప్రైజ్ ది లార్డ్. తగిన సమయంలో అలాంటి వారిని లేవనెత్తుతాడు, హెచ్చిస్తాడు, ఆశీర్వాదకరంగా నిలుపుతాడు. నేటి దినాల్లో మనం ఎలా ఉంటున్నాం? చాలామందికి హెచ్చింపు కావాలని కోరుకుంటారు, హెచ్చించబడాలని ఆశిస్తారు. దీనికి ఒకటే సూత్రం, వేరొకటి ఏమీ లేదు. నువ్వు హెచ్చించబడాలి అంటే కనుక సూత్రం ఒకటే, నిన్ను నీవు తగ్గించుకో, అంతే. హెచ్చింపు తూర్పు నుండి రాదు, పడమటి నుండి రాదు, దేవుని యొద్ద నుండే వచ్చును. ప్రైజ్ ది లార్డ్. హెచ్చింపు ఎక్కడి నుంచి రావాలి? దేవుని దగ్గర నుండి రావాలి. నిన్ను నీవు హెచ్చించుకోవడం కాదు, మనుషులు హెచ్చించడం కాదు, ఎవరెవరో మనల గురించి గొప్పలు చెప్పడం కాదు, మనల గురించి దేవుడు చెప్పగలగాలి గొప్ప సాక్ష్యం. బలా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పగలగాలి. అలాగున మన జీవితాలు కట్టుకుందాం. దేవునికి విధేయత చూపేవారిగా ఉందాం, వాక్యములకు లోబడేవారిగా ఉందాం. ఇదిగో ఒక మనుషుడు అవిధేయత చూపించాడు, దాని ఫలితం లోకంలోనికి పాపం వచ్చింది, పాపం ప్రవేశించింది, శాపం ప్రవేశించింది. ఇదిగో కడపటి ఆదాముగా వచ్చాడు యేసయ్య. ఈ మనుషుని యొక్క విధేయత లోకంలోనికి రక్షణను తీసుకువచ్చింది. నీవు విధేయత చూపించావా? ఇది నీకు దీవెనకరంగా, నీకు మాత్రమే కాదు అనేకులకు దీవెనకరంగా ప్రభు నిన్ను మార్చుతాడు. ప్రైజ్ ది లార్డ్. నీ విధేయత నీకు మాత్రమే కాదు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఒకరి యొక్క అవిధేయత ఆ ఒక్కడికి కాదు, అది అనేకులకు కూడా శాపమై కూర్చుంటుంది. ఉదాహరణకు చెప్తాను, వినండి. గెహజీ ఉన్నాడా? గెహజీ శాపాన్ని తెచ్చిపెట్టుకున్నాడు, కుష్టు. ఆ ఒక్కడికి పోయిందా? ఆ ఒక్కడితో పోయిందా? ఏమైంది? అది అతని సంతానమంతటికి వచ్చింది. తరతరాలకు శాపమై కూర్చుంది. ఒక్కడి అవిధేయత, ఒక్కడు చేసిన పాపం. అందుకే మనం ప్రార్థించేటప్పుడు దానియేలు ప్రార్థించినట్లుగా, ఎజ్రా ప్రార్థించినట్లుగా మనం కూడా అలా ప్రార్థన చేయాలి. వారు ఏమని ప్రార్థన చేశారు తెలుసా? ప్రభువా, మా దేవా, మా పితరుల దోషాలను, వారి పాపాలను మా పాపాలుగా ఒప్పుకుంటున్నామయ్యా అని వారి పితరులు చేసిన పాపాలను, దోషాలను కూడా తమ పాపములుగా ఒప్పుకున్నట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. అంటే ఆ పాపము శాపం, ఆ పాపపు కాడి తరతరాలుగా వెంబడించుకుంటూ వస్తున్నటువంటి శాపం అనే కాడి నీ మీద కానీ నీ తరువాత తరం మీద కానీ ఉండకుండా ఏం చేయాలి? నీ పాపంగా ఒప్పుకోగలగాలి. ప్రభా, క్షమించయ్యా, క్షమించయ్యా, మా పాపాల కోసమే కదా నీవు ఆ సిలువలో బలి అయింది. క్షమించండి అయ్యా, నీ విధేయత మాకు రక్షణ తీసుకొచ్చింది.
నేను నీ ఎదుట విధేయతతో నా పాపాలు ఒప్పుకునే కృపను, అట్టి పశ్చాత్తాప మనసును మాకు ఇవ్వండి నాయనా అని మనం ప్రార్థన చేసి మన ప్రతి పాపమును ఒప్పుకుంటే, ప్రతి పాపాన్ని అపరాధాన్ని ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే దేవుని కృపను, ఆయన కనికరాన్ని మనం పొందుకోగలుగుతాం. వెంబడిస్తూ వస్తూ ఉన్న ప్రతి శాపం పాపముల నుంచి విడిపించబడిన వారమై ప్రభు కృపను బట్టి విమోచించబడిన అనుభవాల్లోనికి రాగలుగుతాం. ఆయన కృప మనల్ని విమోచించుచున్నది. ఆయన కృప మనల్ని రక్షిస్తూ ఉంది. ఆయన కృప నిత్య జీవానికి వారసత్వాన్ని ఇస్తూ ఉంది. కనుక ఆయన ఎలాగూ విధేయత చూపించాడో, క్రీస్తు యేసు కలిగిన ఆ మనసుని మనం కూడా కలిగి ఉండి, మనం కూడా దేవునికి విధేయులముగా ఉందాం. దేవుడు అట్టి కృపను మీ అందరికీ దయచేయునుగాక. అట్టి కృపలతో దేవుడు మనల్ని అందరినీ బలపరచునుగాక. దేవునికి విధేయులుగా నిలిచి ఆయన చేత హెచ్చించబడుచున్న అనుభవములోనికి ప్రభు నడిపించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేస్తాను. ఒక తీర్మానంతో కూడిన ప్రార్థన చేయి. ఒకవేళ దేవునికి అవిధేయతను చూపే వ్యక్తిగా ఉన్నావా, ఇకనైనా సరే, ప్రభా నేను నీకు విధేయతను చూపుతానయ్యా, విధేయుడిగా ఉంటాను, విధేయురాలిగా ఉంటాను, నీ వాక్యాన్ని వెంబడిస్తాను, నీ వాక్య ప్రకారంగా నేను నడుచుకుంటానయ్యా, నీ మాటకు విధేయత చూపుతాను, నీ మాటకు లోబడతాను. మీ కృప నాకు దయచేయండి. నీవెక్కడ ఉన్నప్పటికీ కూడా, ఏ స్థలంలో ఉన్నప్పటికీ కూడా పశ్చాత్తాపంతో ఒక ప్రార్థన చేయి. పశ్చాత్తాపంతో ఒక ప్రార్థన చేయి. ప్రభువు చూస్తూ ఉన్నాడు విధేయులైన వారి కొరకు, వినయము కలిగిన వారి కొరకే ప్రభు చూస్తూ ఉన్నాడు. పరిశుద్ధుడా, మీ కృప నాకు దయచేయండి అయ్యా. ఇంతకాలం నీకు అవిధేయత చూపించాను, ఇంతకాలం అవిధేయులుగా ఉన్నాను, నన్ను క్షమించండి అయ్యా. ఇక నేను అలాగూ ఉండను, నీకు విధేయత చూపించే వ్యక్తిగా నేను ఉంటానయ్యా. మీ కృప నాకు దయచేయండి అని అడుగుతాం. నీ మాటకు లోబడక లెక్కలేంతంతో తిరిగాను ప్రభువా, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. నీ మాటకు లోబడతాను, మీ కృప నాకు దయచేయండి, మీ కృప నాకు దయచేయండి. మేము రక్షణ పొందుటకు మాలో ఏ యోగ్యత లేదయ్యా. పాపం నుంచి శాపం నుంచి విడిపించిన వరకు మాలో ఏ యోగ్యత లేదు ప్రభువా. కేవలం నీవు చూపిన విధేయత మాకు రక్షణ ఇస్తూ ఉంది. నీవు చూపిన ఆ మార్గంలో, విధేయత అనే మార్గంలో నేను కూడా నడుస్తాను. నాకును రక్షణ భాగ్యాన్ని దయచేయండి అయ్యా. నీవిచ్చే రక్షణ నాకు కావాలయ్యా. మీ కృప